కాకినాడ జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సాధన సమావేశం రాష్ట్ర భాషగా ముగిసింది. జెడ్పీ చైర్మన్ విపర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశాన్ని వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. అంతకుముందు సమావేశంలో విపక్ష సభ్యులు నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. ప్రభుత్వ విధానాన్ని వైసీపీ జెడ్పీటీసీలు తప్పుపట్టారు. అయితే ఎమ్మెల్సీ పెరబత్తుల రాజశేఖర్ తీవ్రంగా స్పందిస్తూ వైసీపీ సభ్యులపై సభలో విరుచుకుపడ్డారు. దీంతో ఎంపీ పిల్లి బోస్ ఇరు వర్గాలకు శాంతింపజేసేందుకు చొరవ చూపడంతో వారు కాస్త శాంతించారు. జిల్లాలో ఉన్న సమస్యలు పరిష్కరించ మాట్లాడటం మానేసి అసలు మెడికల్ కాలేజీ ఇష్యూ అన్నది ఇక్కడ దీనికి సంబంధం ఉండదు. మెడికల్ కాలేజీల విషయం గురించి మాట్లాడేదానికి చర్చ అయితే మాట్లాడండి. మన బోస్ గారు ఉన్నారు, పెద్దలు, రాజ్యసభ సభ్యులు. జిల్లాలో ఉన్న సమస్యలు పరిష్కరించ మాట్లాడటం మానేసి అసలు మెడికల్ కాలేజీ ఇష్యూ అన్నది ఇక్కడ దీనికి సంబంధం ఉండదు. మెడికల్ కాలేజీల విషయం గురించి మాట్లాడేదానికి చర్చ అయితే మాట్లాడండి. మన బోస్ గారు ఉన్నారు, పెద్దలు, రాజ్యసభ సభ్యులు. జిల్లాలో ఉన్న సమస్యలు పరిష్కరించ మాట్లాడటం మానేసి అసలు మెడికల్ కాలేజీ ఇష్యూ అన్నది ఇక్కడ దీనికి సంబంధం ఉండదు. మెడికల్ కాలేజీల విషయం గురించి మాట్లాడేదానికి చర్చ అయితే మాట్లాడండి. మన బోస్ గారు ఉన్నారు, పెద్దలు, రాజ్యసభ సభ్యులు. జిల్లాలో ఉన్న సమస్యలు పరిష్కరించ మాట్లాడటం మానేసి అసలు మెడికల్ కాలేజీ ఇష్యూ అన్నది ఇక్కడ దీనికి సంబంధం ఉండదు. మెడికల్ కాలేజీల విషయం గురించి మాట్లాడేదానికి చర్చ అయితే మాట్లాడండి. మన బోస్ గారు ఉన్నారు, పెద్దలు, రాజ్యసభ సభ్యులు. జిల్లాలో ఉన్న సమస్యలు పరిష్కరించ మాట్లాడటం మానేసి అసలు మెడికల్ కాలేజీ ఇష్యూ అన్నది ఇక్కడ దీనికి సంబంధం ఉండదు. మెడికల్ కాలేజీల విషయం గురించి మాట్లాడేదానికి చర్చ అయితే మాట్లాడండి. మన బోస్ గారు ఉన్నారు, పెద్దలు, రాజ్యసభ సభ్యులు. జిల్లాలో ఉన్న సమస్యలు